వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్స్గా సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి 5 note 1 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో త్వరలో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే June 1 నుంచి భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, దేశంలో తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ని మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కర్ణాటక అండ్ ఆప్షన్ డి కేరళ. మరి ఈ ఉత్పత్తి కేంద్రాన్ని లేదంటే తొలి లోకోమోటివ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అనంటే గుజరాత్లో ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మరికొంత మనం తెలుసుకున్నట్లయితే మరి లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రాన్ని గుజరాత్లో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే గుజరాత్లో దాహోద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి గుజరాత్లో ఈ దాహోద్లో ఏర్పాటు చేసిన ఈ ఉత్పత్తి కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రారంభించిన ఈ ఉత్పత్తి కేంద్రం అనేది దాదాపుగా 9,000 హెచ్పి ఎలక్ట్రిక్ ఇంజిన్స్ 9,000 హెచ్పి ఎలక్ట్రిక్ ఇంజిన్స్ సామర్థ్యంతో తయారు చేయబడింది. లేదంటే 9,000 హెచ్పి ఎలక్ట్రిక్ ఇంజిన్లని తయారు చేయబడింది. ఇది దేశ ప్రయోజనం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలో ఏర్పాటు చేయబడిన తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రం. మరి తొలి లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రం మరి ఇది దేనికోసం అనంటే దేశంలో రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుంది. రైల్వే సరుకు రవాణా సౌకర్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రం అనేది ఉపయోగపడుతుంది. మరి దీనికి సంబంధించి మరి ఈ లోకోమోటివ్స్ అనేది ఈ ఎగుమతులను కూడా చేయనుంది. ఇక్కడ తయారు చేయబడిన లోకోమోటివ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటి ఎగుమతులను కూడా చేయనున్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ లోకోమోటివ్స్ ని దాదాపుగా 120 లోకోమోటివ్స్ ని ఉత్పత్తి చేయనున్నారు. మరి భవిష్యత్తులో దాదాపుగా 150 ఉత్పత్తి చేయనున్నారు. 150 లోకోమోటివ్స్ ని కూడా ఉత్పత్తి చేయనున్నారు. వీటికి సంబంధించిన లేదంటే ఇక్కడ తయారు చేయబడిన లోకోమోటివ్స్ ని ఎగుమతులను కూడా చేయనున్నారు. సెకండ్ క్వశ్చన్, DRDO మరియు క్లాస్ మధ్య అవగాహన ఒప్పందం అనేది ఎప్పుడు కుదిరింది అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఆప్షన్ ఏ May 27, 2025, ఆప్షన్ బి May 28, 2025, ఆప్షన్ సి May 26, 2025 అండ్ ఆప్షన్ డి May 20, 2025. మరి DRDO మరియు క్లాస్ మధ్య అవగాహన ఒప్పందం అనేది May 26, 2025 ఈ ఒప్పందం అనేది కుదిరింది. మరి ఈ ఒప్పందం అనేది దేనికోసం ఏర్పడింది లేదంటే దేనికోసం ఈ అవగాహన ఒప్పందం అనేది ఈ రెండు సంస్థల మధ్య కుదిరింది అనంటే దాదాపుగా భవిష్యత్తు యొక్క సాంకేతికతల కోసం భవిష్యత్తు సాంకేతికత మరియు
వార్ గేమింగ్స్ భవిష్యత్తు సాంకేతికతలు మరియు వార్ గేమింగ్స్ పై అధ్యయనాలు, పరిశోధనలు మరియు సెమినార్స్ పరస్పర సహకారాన్ని అందించడం కోసం ఈ ఒప్పందం అనేది ఇరు సంస్థల మధ్య కుదిరింది. మరి దీని ద్వారా భవిష్యత్తులో భారత సైనిక రంగంలో ఆధునిక అభివృద్ధి లేదంటే ఆధునిక పరిజ్ఞాన అభివృద్ధికి మరియు వ్యూహాత్మక అధ్యయనం కోసం ఈ ఒప్పందం అనేది ఉపయోగపడుతుంది. మరి DRDO అనేది డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే రక్షణ సంస్థ మరియు క్లాస్ సెంటర్ ల్యాండ్స్ వార్ఫేర్ అనే సంస్థ ఈ సంస్థల మధ్య ఈ అవగాహన ఒప్పందం అనేది ఎందుకోసం అనంటే భారత సైనికులకి ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో భారత్కి ఒక ఆధునిక పరిజ్ఞాన అభివృద్ధికి మరియు వ్యూహాత్మక అధ్యయనాల కోసం ఈ అవగాహన ఒప్పందం అనేది కుదరడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్ యశోద యువర్ శక్తి అనే పేరుతో మహిళలకు మరియు డిజిటల్ సేఫ్టీపై అవగాహన పెంచే నూతన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే ఫస్ట్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ని కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ May 21, 2025, ఆప్షన్ బి May 22, 2025, ఆప్షన్ సి May 24, 2025 అండ్ ఆప్షన్ డి May 25, 2025. మరి ఈ జాతీయ మహిళా కమిషన్ కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే May 22, 2025 ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అవగాహన కార్యక్రమం అనేది దేనికోసం ఏర్పాటు చేశారు అంటే మహిళలకు టెక్నికల్గా అంటే టెక్నాలజీ పరంగా సాధికారికతను పెంపొందించుకోవడం కోసం టెక్నాలజీలో మహిళల యొక్క సాధికారికతను పెంపొందించే లక్ష్యంతో మరి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఈ సైబర్ నేరాలపై సంబంధించిన అవగాహనను పెంపొందించడం కోసం మరి అలాగే వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల యొక్క పాత్రను బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ సేఫ్టీపై అవగాహన మరియు అలాగే మహిళలకి పట్ల అవగాహనను కూడా ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భారత తీరరేఖ పొడవును హోం మంత్రిత్వ శాఖ వారు 23-24 నివేదిక ప్రకారం ఎంత వరకు ఉందని అప్డేట్ చేశారు. మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని కనుక మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ 7,516.6 కిలోమీటర్స్, మరి ఆప్షన్ బి 8,011.2 kilometers and option C 9,122.4 kilometers and option D 11,098.8 kilometers. మరి భారతదేశం తీర రేఖ పొడవు అనేది ఎంత వరకు ఉంది అని చెప్పి కొత్తగా అప్డేట్ చేశారు హోం మంత్రిత్వ శాఖ వారు. అంటే ఆప్షన్ డి 11,098.8 కిలోమీటర్స్ వరకు భారత తీర రేఖ పొడవు ఉందని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. మరి అంతకుముందు భారతదేశ తీర రేఖ అనేది 7,516.6 కిలోమీటర్స్గా ఉండేది. మరి తీర రేఖ పొడవు అనేది 11,000కి పెరిగింది అంటే దాదాపుగా భూమి అనేది పెరిగిందా అని చాలా మందికి సందేహం వస్తుంది. కాకపోతే ఈ తీర రేఖ పొడవు అనేది భూమి పెరగడం వల్ల కాదు, మరి టెక్నాలజీకి సంబంధించి లేదంటే టెక్నాలజీతో చేసిన ఖచ్చితమైన పరికరం ద్వారా ఒక డీటెయిల్డ్గా ఈ పరికరం అనేది తీరరేఖను కొలిచింది. దాని ద్వారా ఆ తీరరేఖ పొడవు అనేది 7,516.6 కిలోమీటర్స్ కాదని 11,098.8
కిలోమీటర్స్గా ఉంటుందని టెక్నాలజీతో చేసిన ఒక కొత్త పరికరం ద్వారా ఖచ్చితంగా నిర్ధారించే ఒక పరికరాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఒక ఆ పరికరం ద్వారా స్మాల్ స్కేల్ అనేది చిన్నగా ఉండి ఖచ్చితమైన నిర్దిష్టమైన సమాచారాన్ని తీరరేఖకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే టెక్నాలజీతో చేసిన ఒక సరికొత్త పరికరం ద్వారా ఖచ్చితమైన నిర్దిష్టమైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అందులో స్మాల్ స్కేల్ అనేది చిన్నగా ఉండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి దీని ద్వారా భారత రేఖ తీర పొడవు అనేది దాదాపుగా 11,000 కిలోమీటర్స్ వరకు ఉందని నిర్ధారించడం జరిగింది. మరి భారత రేఖ తీర రేఖ చుట్టూ ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి అంటే దాదాపుగా 9 రాష్ట్రాలు మరియు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. మరి 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ తీర రేఖ పొడవు అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ తీర రేఖ పొడవు అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇండియన్ జియాలజిస్టుల బృందం ఈస్ట్ కాశీ హిల్స్ లోని క్రీమ్ మూసింగ్చాన్ గుహలో కనుగొన్న కొత్త చేప జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు అంటే ఇండియన్ జియాలజిస్టుల ప్రకారం ఒక కొత్త చేప జాతిని సృష్టించడం జరిగింది, కొత్త చేప జాతిని గుర్తించడం జరిగింది. మరి ఈ కొత్త చేప జాతి అనేది ఏ రాష్ట్రంలో గుర్తించారు అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ని కనుక మనం చూసుకుంటే ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి సిక్కిం అండ్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. మరి కొత్త చేప జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు అంటే మేఘాలయలో గుర్తించడం జరిగింది. మరి మేఘాలయలో గుర్తించిన ఈ కొత్త చేప జాతి అనేది ఇది భూమి పైన మరియు భూమి లోపల అంటే సముద్రం పైన మరియు భూమి పైన మరియు సముద్రంలో కూడా జీవించగలదు. భూమి పైన మరియు భూమి కింద మరియు సముద్రంలో కూడా జీవించగలదు. మరి చేప జాతి అనేది ఏ కుటుంబానికి చెందింది అంటే స్టోన్ లోచెన్. మరి చేప జాతి అనేది ఏ కుటుంబానికి చెందింది అంటే స్టోన్ లోచెన్ అనే ఒక కుటుంబానికి చెందిన ఈ చేప జాతి అని గుర్తించడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని ఎవరు పేర్కొన్నారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ బివిఆర్ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ బి మన్సుఖ్ మాండియా, ఆప్షన్ సి అలక్ జోషి అండ్ ఆప్షన్ డి బివి నాగరత్న. మరి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం ఉంది అని పేర్కొన్నారు అంటే భారత్ ఉందని పేర్కొన్నారు. మరి ఆ విధంగా ఎవరు పేర్కొన్నారు అనంటే ఆప్షన్ ఏ బివిఆర్ సుబ్రహ్మణ్యం. మరి బివిఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సిఇఓగా చెప్పుకోవచ్చు. నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓ అయిన బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని పేర్కొనడం జరిగింది. మరి ఏ సందర్భంలో పేర్కొన్నారు అనంటే నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం అనంతరంలో ఈయన బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, మరి దీనికి గాను ప్రపంచంలో
అనిశ్చిత మరియు సవాళ్ళ విషయంలో ప్రపంచ అనిశ్చిత మరియు సవాళ్ళ విషయంలో భారత్ అనేది స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని, మార్గదర్శకంగా ఉంటుందని ఈయన వివరించడం జరిగింది. అలాగే ప్రపంచ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తుంది అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి ఈ విషయాల ఆధారంగానే ప్రపంచంలో భారత్ అనేది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని ఈయన పేర్కొనడం జరిగింది. మరి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది అని అంటే, మరి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం ఉంది అంటే అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా దాదాపుగా 30.51 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మొదటి ప్లేస్ లో ఉంది. మరి 2వ ప్లేస్ లో ఏ దేశం ఉంది అంటే చైనా దాదాపుగా 19.20 లక్షల కోట్ల డాలర్లతో చైనా 2వ ప్లేస్ లో ఉంది. మరి 3వ ప్లేస్ లో జర్మనీ దాదాపుగా 4.74 లక్షల కోట్ల డాలర్లతో జర్మనీ 4వ ప్లేస్ లో ఉంది. మరి భారత్ 4వ ప్లేస్ లో దాదాపుగా 4.19 లక్షల కోట్ల డాలర్లతో 4వ స్థానంలో ఉంది. మరి 5వ స్థానంలో ఉన్న దేశం జపాన్ 4.187 లక్షల కోట్లతో 5వ స్థానంలో ఉంది. అంటే భారత్ అనేది జపాన్ ని కూడా మించింది అని చెప్పి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు పేర్కొనడం జరిగింది. దాదాపుగా జపాన్ కి భారత్ కి చాలా తక్కువ డిస్టెన్సే ఉన్నప్పటికీ జపాన్ ని కూడా భారత్ అనేది మించింది అని చెప్పి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఎవరు పేర్కొన్నారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని మనం చూసుకుంటే, ఆప్షన్ ఏ డిఏ రాజు, ఆప్షన్ బి ఆర్కే పురుషోత్తం, ఆప్షన్ సి శ్రీనివాసరావు అండ్ ఆప్షన్ డి నారాయణ రావు. మరి దీంట్లో సరైన సమాధానం వచ్చి ఆప్షన్ డి నారాయణ దీనికి సంబంధించి పేర్కొనడం జరిగింది. మరి నారాయణ అంటే పురపాలక శాఖ మంత్రి అయిన నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని ప్రాధాన్యత ఇస్తున్నారు అని పేర్కొనడం జరిగింది. మరి చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని ఎవరు పేర్కొంటున్నారు అని అంటే ఎవరు పేర్కొంటున్నారు లేదంటే ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి పురపాలక శాఖ మంత్రి అయిన నారాయణ గారు వివరించారు. అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి దీనికోసం ఈయన అక్టోబర్ 2న ఎవరు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2 నాటికి మొత్తంగా ఈ ప్రక్షాళన అనేది చేయనున్నట్లుగా పురపాలక సంఘం లేదంటే పురపాలక శాఖ మంత్రి అయిన నారాయణ గారు వివరించడం జరిగింది. మరి పురపాలక శాఖ మంత్రి అయిన నారాయణ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం అంటే జగన్ హయాంలో రాష్ట్రం అనేది ఒక చెత్తతో కూడిన దేశంగా మారింది అని చెప్పి వివరించడం జరిగింది. మరి దీంట్లో దాదాపుగా 123 మున్సిపాలిటీస్లో 85 లక్షల టన్నుల చెత్త అనేది విడుదలైంది అని చెప్పి ఈయన వివరించడం జరిగింది. మరి అంతేకాకుండా గత ప్రభుత్వంలో జగన్ హయాంలో చెత్తను ఎక్కువగా పట్టించుకోలేదని వివరించడం జరిగింది. మరి ఈయన ప్రభుత్వంలో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో డంపింగ్ యార్డ్స్ అనేవి లేకుండా, అంటే ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఈయన నారాయణ గారు వివరించడం
జరిగింది. మరి దీనికి సంబంధించి ఎక్కడ నల్గొండ మరియు కాకినాడలో ఈ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి అయ్యాయి అని చెప్పి ఈయన వివరించడం జరిగింది. అలాగే కడప, కర్నూలు మరియు విజయవాడలో ఈ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి టెండర్స్ అనేవి వేయనున్నట్లుగా వివరించడం జరిగింది. ఎవరు? పురపాలక శాఖ మంత్రి అయిన నారాయణరావు గారు వివరించడం జరిగింది. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోడీ మరియు భారత సైనికులకి మద్దతు తెలుపుతూ ఘనంగా మినీ మహానాడుని ఎక్కడ నిర్వహించారు? మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని మనం చూసుకుంటే, ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి జర్మనీ అండ్ ఆప్షన్ డి హాంకాంగ్. మరి ఈ మినీ మహానాడు అనే కార్యక్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఆప్షన్ బి లండన్లో ఏర్పాటు చేశారు. మరి లండన్లో ఈ మినీ మహానాడు అనే కార్యక్రమాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే తెదేపా ఎన్ఆర్ఐ విభాగ నాయకులు ఈ కార్యక్రమాన్ని లండన్లో మినీ మహానాడుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆపరేషన్ పెహల్గాంలో మరణించిన వాళ్ళ కోసం వీరు సంతాపం అనేది వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆపరేషన్ పెహల్గాంకి ప్రతిఘటన చర్యగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన నరేంద్ర మోడీ సామర్థ్యానికి మరియు భారత సైనికుల యొక్క ధైర్య సాహసాలని అభినందిస్తూ వాళ్ళ కోసం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏర్పాటు చేసి ఆమోదించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వీళ్ళు ఎవరు? తెదేపా ఎన్ఆర్ఐ విభాగ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ యొక్క ఆత్మగౌరవం మరియు చంద్రబాబు నింపిన ఆత్మవిశ్వాసంతో తెలుగు జాతి అనేది అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుంది అని చెప్పి ఈ తెదేపా ఎన్ఆర్ఐ విభాగ నాయకులు కొనియాడడం జరిగింది. మరి అంతేకాకుండా నందమూరి బాలకృష్ణకి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో హర్షం కూడా వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నారా లోకేష్ కి కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ మినీ మహానాడు అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ విభాగ నాయకులు మరియు పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేశారు. టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరియర్ నెట్ నివేదిక ప్రకారం భారత సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల్లో గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు తగ్గింది అని వెల్లడించారు. అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 15% అండ్ ఆప్షన్ డి 40%. మరి దీంట్లో సరైన సమాధానం వచ్చి ఆప్షన్ సి 15% ఉద్యోగ అవకాశాలు తగ్గాయి అని చెప్పి టాలెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ కెరియర్ నెట్ అనే నివేదిక వెల్లడించడం జరిగింది. అంటే సెమీకండక్టర్ లేదా భారత సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల్లో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఉద్యోగ అవకాశాలు అనేవి మరింత తగ్గాయి అని చెప్పి ఈ నివేదిక ప్రకారం వెల్లడించడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరం 2024-25లో లేదంటే 24లో దాదాపుగా ఇక్కడ అంటే సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల్లో దాదాపుగా 3760 ఉద్యోగ అవకాశాలు అనేవి లభించాయని, మరి
2025 జనవరి వరకు దాదాపుగా 3040 ఉద్యోగ అవకాశాలు మాత్రమే లభించాయని, అదేవిధంగా 2025 మార్చ్లో దాదాపుగా 3181 ఉద్యోగాలు మాత్రమే లభించాయి అని చెప్పి ఏ నివేదిక వెల్లడించింది అంటే టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరియర్ నెట్ అనే నివేదిక వెల్లడించడం జరిగింది. మరి దీనికి సంబంధించి 50వ సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల్లో వార్షిక సంవత్సరం ఆధారంగా దాదాపుగా ఉద్యోగ అవకాశాలు అనేవి 15% తగ్గాయి అని చెప్పి టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరియర్ నెట్ నివేదికలో వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, దేశ విద్యుత్ కార్ల విభాగంలో ఎంత శాతం వాటా పొందాలని టాటా మోటార్స్ భావిస్తుంది అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ని మనం చూసుకుంటే ఆప్షన్ ఏ 60%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 70% అండ్ ఆప్షన్ డి 40%. మరి దేశ విద్యుత్ కార్ల విషయంలో దాదాపుగా టాటా మోటార్స్ వారు 50% వాటా పొందాలి అని చెప్పి టాటా మోటార్స్ భావిస్తుంది. మరి 50% వాటా అనేది ఏ విధంగా సాధిస్తూ ఉంది లేదంటే ఏ విధంగా రావాలి అని భావిస్తుంది అని అంటే మరియు మధ్య మరియు దీర్ఘకాలానికి సంబంధించిన విద్యుత్ మోటార్లు లేదంటే విద్యుత్ కార్లు నూతనంగా కొత్త మోడల్స్ ద్వారా దీన్ని అందుకోనున్నట్లుగా వివరించడం జరిగింది. మధ్య మరియు దీర్ఘకాలంలో కొత్త మోడల్స్ ద్వారా ఈ అవకాశాన్ని లేదంటే ఈ వాటాన్ని అందుకోనున్నట్లుగా వివరించడం జరిగింది. మరి ఎవరు వివరించారు అనంటే టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండి అయిన శైలేష్ చంద్ర గారు దీనికి సంబంధించి వివరించడం జరిగింది. మరి విద్యుత్ కార్లు మోటార్లు అనేవి వీటి యొక్క విద్యుత్ కార్ల మోటార్లు అనేవి వీటి యొక్క రేట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే 8, 12, 20 లక్షల వరకు కూడా వీటి రేట్స్ అనేవి ఉంటాయి. మరి దీనికి సంబంధించి కొత్త మోడల్స్ విభాగంలో సెరియర్ మరియు ఇంకా వేరే కొత్త రకాలలో దాదాపుగా 20 లక్షలకు పైగా ఈ విభాగంలోకి అడుగు పెడుతున్నట్లుగా టాటా మోటార్స్ లేదంటే టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండి అయిన శైలేష్ చంద్ర గారు వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ టాటా మోటార్స్ అమ్మకాల విషయంలో అమ్మకాలు పెంచేందుకు టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ని వినియోగిస్తున్నట్లుగా లేదంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ని వీరు ప్రకటిస్తున్నట్లుగా వివరించడం జరిగింది. టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ని దీంట్లో ప్రకటిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. దాదాపు 50% వాటా కావాలి అన్నట్టుగా దేశ విద్యుత్ కార్ల విషయంలో 50% వాటా కావాలి అని చెప్పి టాటా మోటార్స్ భావించడం జరిగింది. మరి నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.